ఏడిపించడానికి ఎవడ దొరకడేటి పొద్దుటని ఎప్పుడు చూసినా కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు. ఏంటి స్పీడు? నో టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంతో ఫుడ్ తినాలి. ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను. ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్కి టైం అయింది. గొప్పిళ్ళ వారింట్లో గొట్టం కాజాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురుగారు, అసలే ఆషాఢ మాసం, పెళ్లిళ్ళు ఉండవు. ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్లిళ్ళు లేకపోతే సంస్థాడరా? పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్లికి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రా? తప్పుకో. ఆగండి గురుగారు, వదలరా. అసలు ఎందుకు ఈ గొడవంతా? మీ మామగారి దగ్గర నుంచి మార్చి గారు కొట్టేయాలి కదా మీ లైఫ్ మిషన్. అది కొట్టేయండి, అప్పుడు పరిగెత్తకలేదు. హ్యాపీగా కార్లోనే భోజనాలన్నీ కవర్ చేసి. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మామూలు నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్. నో సీట్స్. వీడా? అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్తాడు కదా, ఆడికి నువ్వు జడుస్తావేంటి? షటప్. ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా కాదు, వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం. చెంపలేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. నా చెంపలు కాదు, నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షటప్. మావని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా అడుక్కోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడ్రక్కడ? సార్, వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రై అరటి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటిక బాగా పూయాలి. అప్పుడు అచ్చం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు. బాగానే ఉంది కదా? వారిని బాగుండే కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు. విప్పో. విప్పవా? చెప్తే వినవుగా. మొన్న ఉగాదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి 10 షర్ట్ తెప్పించిస్తా. నా మానం. మానవా? అయినా మానవం. విప్పు. నేపథ్యం బాబు, సిగ్గు బాబు నాకు. సిగ్గా? మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రే వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ప్రాక్టికల్స్ బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం. మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. వచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. రా నేర్చుకుందు గాని. డియర్ స్టూడెంట్, ముందు నేను అరుస్తాను, సేమ్ మోడ్యులేషన్ లో నువ్వు అరవాలి. చించేస్తాను. చినుకుతా? అయితే ఓకే. ఓకే. కమాన్ యాక్షన్. అమ్మా మాదాకాలం తల్లి. ఈ మాత్రం దానికి ట్రైనింగ్ కావాలా? మామ్మీ, ఓ మామ్మీ, మాదా కావడం మామ్మీ, వెరీ హంగ్రీ, నో యాంగ్రీ. పుట్టేవేటనా? లేకపోతే నువ్వేనా సొంత కొడుకు అనుకున్నావా? మమ్మీ మమ్మీ హంగ్రీ జంగిరి. రేయ్ ముష్టి వెదవలా ఉండు. లిమిట్ దాటకు. నేను చెప్పింది విను, చెప్పినట్టుగా అను. కమాన్ యాక్షన్. మాదాకాలం తల్లి. గురువు గారు, షల్ ఐ చేంజ్ ద డైలాగ్? బికాస్ కాన్వెంట్ చదువులు కదా, కమ్మగా ఇంగ్లీష్ లో కొట్టను. చెప్పించు కొడతారు. అర్థం కాక ఓహో, నేను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. మాదాకాలం తల్లి. అన్నం తెస్తుంది. చల్లగా ఉండమ్మా. అన్నం ఏంటమ్మా ఎలా చీమిడిపోయింది? మీరు గాను ఉండేరా నిన్న? అవునయ్యా, అయ్యగారు ఊరెళ్ళారు. అయ్యగారి మాసిపోయిన చొక్కా ఉంటే ఒకటి ఇయ్యమ్మా. మళ్ళీ కొట్టేవాడనా? అది లెసన్ నెంబర్ 2. ముందు ఫుడ్ అడుక్కోవడం నేర్చుకో, ఆ తర్వాత గుడ్డ. రేయ్ సిలబస్ జాగ్రత్తగా ఫాలో అయ్యావా? ఓకే. లేకపోతే నా ముష్టి కాలేజ్ నుంచి డిబార్ చేస్తానే అనుకుంటున్నావా? పదా పక్కడికి వెళ్దాం. పాదమంటుంటే అమ్మ అనే పదం కడుపు లోపల నుంచి రావాలి, గుర్తుంచుకో. కానీ అమ్మా, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తింటాకేదన్నా పెట్టమ్మా. పట్టుకొస్తున్నా. ఒరే తమ్ముడు, కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు. వెళ్ళమంటావురో? అయిపోయింది. బిర్యానీ తెస్తుందేమో. అడుగు. ఏంటిది? ఏంటమ్మా ఇది? ఎలకల మందు. నడురా నడు. ధర్మం చెయ్యండి బాబు. బాబు ఆడాళ్ళు ఎవరో లేరు, పైకి వెళ్ళు. రండి పైకి వెళ్దాం. ఆడవాడు పైన ఏంటంటే లాగేస్తున్నారా? ఎక్కడికి రా? పైకి ఎగేసుకుపోతున్నావు. పైకి వెళ్ళమన్నాడు కదా. పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు, పక్కింటికి. ఊరే ముష్టి లాంగ్వేజ్ నువ్వు ఫాలో అవడానికి చాలా టైం పట్టేట్టుదిరా. మీరంటే ముష్టిలో ముదిరిపోయారండి. మరి సరేగా ఎదురుంటే వెళ్ళిపోదాం పదండి. కొట్టనంటే రే
ఎదురింట్లోకి కాదురా ఏ? ఎదురింటికి. అది ముష్టి భాష అంటే. నడు పక్కడికి వెళ్దాం. రెడీయా? యాక్షన్. అమ్మా ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టు తల్లే, ఆకలేస్తుంది. ఫ్రిజ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా. అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుజ్జి, మా కన్య. అమ్మా ధర్మం చేయి తల్లే. ఇదిగో ముష్టపై ముష్టపై ఆ. కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చుల కొడు ఈ గిన్నెలో తగలై. ఆ? ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. ఈ రివర్స్ ముస్టెడ్ గురువా. ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారమ్మా, కలికాలం. రా, నువ్వు బాధపడకరా. హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి కులానందం బిఏ కరస్పాండెన్స్. ఏంటండి మంచి బ్యాగ్ తీసుకున్నాను. బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా? అదేనండి పాపం మీ ఆవిడ నేనే వదిలేశాను. నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు. మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్ కులానందం. కట్ అయింది. ఐసి మళ్ళీ కట్టవచ్చు చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. ఎలా ఫోన్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సెల్లర్. ద కస్టమర్ యూ హ్యావ్ డయల్ either turned off or out of calling area. Thank you. ఆట కావాలా పాట కావాలా? రే అల్లుడు ఫోన్ రా. ఎత్తు. ఓకే. ఆట కావాలా పాట కావాలా? హలో, ఏది ఏమైనా మీ ఆవిడ ఇలా మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ. అల్లుడు కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా. చంపేస్తున్నాడు. కళ్ళు దాగిన కోతులను గెంతినప్పుడు అనుకున్నాను ఇదా గులానందం గారి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్, ఇక్కడ కూడా వచ్చేసావా? సార్ ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఎందుకు ఇలా చేసింది చెప్పండి. నీకేంటి అంత టెన్షన్? నా పిల్లలు దాని ఇష్టం. దాని ఇష్టం వచ్చిన తెలిసిపోద్ది. మాత్రం నీకేంట కష్టం? మరి అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యి బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టమేదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను రే, నీ దండం పెడతాను రే.